క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని కృపా సమాధానాలు ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దైవ వాక్యంలోనికి మనం వెళ్దాం. చాలా పర్యాయాలు మనకెదురయ్యేటువంటి శ్రమలలో, మనకెదురయ్యేటువంటి కష్టాలలో, మన ఎదురుగా ఉన్నటువంటి శ్రమలలో, మనం చేయాల్సినటువంటి కార్యభారాల్లో చాలా పర్యాయాలు ఇంచుమించు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితిలోనే ఒకవేళ మీరు ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, నా ఎదురుగా ఉన్న పని నా శక్తికి మించింది, నా ఎదురుగా ఉండినటువంటి కార్యము నా బలమునకు మించింది, నా మీద ఎగసి పడుతున్నటువంటి శత్రువు నాకంటే బలవంతుడు, నా మీద ఎగసి పడుతున్నటువంటి శత్రువు నాకంటే జ్ఞానం కలిగిన వాడు, నాకంటే ధనబలం కలిగిన వాడు, నాకంటే జ్ఞానబలం కలిగిన వాడు, నాకంటే బుద్ధిబలం కలిగిన వాడు, నేను శక్తిహీనుణ్ణి, నేను ఈ కార్యాన్ని చేయలేను, ఈ శ్రమను దాటలేను, ఈ కష్టాన్ని నేను దాటలేను, ఈ పనిని నేను చేయలేను, ఈ స్థితిలో నేను జయ జీవితాన్ని జీవించలేను, నేను బలహీనుణ్ణి అనేటువంటి సందర్భాలు మీ జీవితంలో వస్తే ఈరోజు ఖచ్చితంగా ఈ వాక్యము మీకోసమే. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎదురుగున్నటువంటి శ్రమలు మీకంటే బలమైనవైతే, మీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువు మీకంటే జ్ఞానం కలిగిన వాడైతే, మీ ఎదురుగా ఉన్నటువంటి కార్యభారం మీ యొక్క జ్ఞానానికి మించిందైతే, మీకు చేయాల్సినటువంటి పనులు, మీరు చేయాల్సినటువంటి కార్యాలు మీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు ఖచ్చితంగా ఈ వాక్యము మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి ఆ సందర్భం నుంచి కొంచెం ముందరికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 13వ అధ్యాయాన్ని 1వ వచనం 2వ వచనం ఒకసారి చదువుదాం. 1వ వచనం చదువుదాం ఒకసారి. రాజైన యారోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబియా యూదా వారి మీద ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరాలు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మికాయా, ఆమె గిబియా ఊరువాడని ఉరీయేలు కుమార్తె. అబియాకు యెరోబాముకును యుద్ధము కలుగగా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ మాటలు అంటున్నాడు, అబియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, యారోబాము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అబియా ఎవరు, యారోబాము ఎవరు? అబియా యారోబాము ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి, లేకపోతే ఒకే సంతతికి, ఒకే కుటుంబ తరాలలో చెందినటువంటి వారు. ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తాను, కొంచెం వెనక్కి వెళ్ళి మనం జ్ఞానం చేసి పరిశీలన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళిద్దరి గురించి మనకు అర్థం అవ్వాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు వారు. ఎన్ని గోత్రాలు అండి? 12 గోత్రాలు వారు. ఇశ్రాయేలీలు 12 గోత్రీకులలో ఈ ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు నుండి ఆ కానానుకు వచ్చిన తర్వాత, వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి వచ్చిన తర్వాత
ఆ దేశముల వారు మొదటగా ప్రయాణములో ఉన్నప్పుడు మోషే నాయకత్వంలోను యెహోషువ నాయకత్వంలోను ఉన్నారు. తదుపరి వారు యెహోషువ తర్వాత న్యాయాధిపతుల యొక్క పరిపాలనలో ఉన్నారు. ఎవరండి చెప్పాలి, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. న్యాయాధిపతుల పరిపాలనలో ఉన్నారు. కొంతకాలం న్యాయాధిపతులు వారిని పరిపాలించారు, వారిని రక్షించారు, వారిని నడిపించారు, వారిని బలపరిచారు. ఇశ్రాయేలులకు తోడుగా ఈ న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ న్యాయాధిపతుల కాలమైన తర్వాత చివరిగా సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించిన నాటి నుండి రాజరిక వ్యవస్థ ఇశ్రాయేలు ప్రాంతంలోనికి, ఇశ్రాయేలు రాజ్యంలోనికి వచ్చింది. ఇశ్రాయేలులోనికి రాజరిక వ్యవస్థ వచ్చినప్పుడు మొదటగా సౌలు, తదుపరి సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను తర్వాత అక్కడ గోదావరి రెండు గీడిపోయినట్టుగా విడిపోయింది అక్కడ ఇశ్రాయేలు దేశం. సౌలు, దావీదు, సొలొమోను ఈ ముగ్గురు కలిసి 120 సంవత్సరాలు ఏకరాజ్యంగా పరిపాలన చేశారు. సొలొమోను చేసినటువంటి అతిక్రమం వలన సొలొమోను దేవునికి అవిధేయుడవటం ద్వారా సొలొమోనుకు దేవుడు వ్యతిరేకి ఇశ్రాయేలు దేశాన్ని 2 ముక్కలు చేసేసాడు. ఎలాగంటే 10 గోత్రాలు ఒక దేశంగాను, 2 గోత్రాలు ఒక దేశంగాను. 10 గోత్రాలు ఉన్నటువంటి దేశము ఇశ్రాయేలు దేశంగాను, 2 గోత్రాలు ఉన్నటువంటి దేశము యోధా దేశంగాను. 10 గోత్రాలు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశానికి యారోబాము రాజుగా ఉన్నాడు. యారోబాము ఎవరయ్యా అంటే సొలొమోను ఇంటిలో ఒక దాసుడు, సొలొమోను ఇంట్లో పని చేసేవాడు. అతన్ని దేవుడు రాజుగా అభిషేకించి, రాజుగా ఎన్నుకుని, రాజుగా నియమించి అతన్ని యారోబామును ఇశ్రాయేలు దేశం మీద రాజుగా చేశాడు. తర్వాత యూదా దేశం, ఈ యూదా దేశంలో 2 గోత్రాలు ఉన్నారు. ఈ 2 గోత్రాల మీద దావీదు యొక్క సంతానాన్ని రాజులుగా దేవుడు అభిషేకించడం ప్రారంభించాడు. దావీదుకు దేవుడిచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవడానికి, దావీదుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు దావీదు యొక్క సంతానాన్ని ఆ యొక్క రాజ్యం మీద, యూదా రాజ్యం మీద స్థాపించాడు. గనుక సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఆ యొక్క యూదా దేశం మీద రాజు అయ్యాడు. రెహబాము కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత రెహబాము చనిపోయాడు. రెహబాము చనిపోయిన 18 సంవత్సరాలకి రెహబాము చనిపోయిన తర్వాత రెహబాముకు బదులుగా అతని కుమారుడైనటువంటి అబియా యూదా దేశానికి రాజు అయ్యాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబియా ఎవరండి? యూదా దేశం మీద రాజు. ఈ యూదా దేశము అంటే ఎవరు? 12 గోత్రాలు, ఇశ్రాయేలులో 2 గోత్రాలు. యారోబాము ఎవరు? యారోబాము అంటే రాజు. ఏ దేశానికి రాజు? ఇశ్రాయేలు దేశానికి రాజు. ఇశ్రాయేలు రాజు ఇతడు 18 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత రెహబాము చనిపోయాడు. ఎక్కడ? యూదా దేశంలో. రెహబాముకు బదులు తన కుమారుడైనటువంటి అబియా రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఈ యారోబాము రెహబాము మీద 18 సంవత్సరాలు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, 18 సంవత్సరాలు రాజనీతి కలిగిన వాడు, రాజజ్ఞానం కలిగిన వాడు, పరిపాలన జ్ఞానం కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యము, యుద్ధ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరి మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడంటే అప్పుడే రాజు అయినటువంటి అబియా మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. అబియాకు రాజజ్ఞానం లేదు, ఎందుకంటే అప్పుడే రాజరికంలోకి వచ్చాడు. అతడు 3 సంవత్సరాలు మాత్రం పరిపాలన చేశాడు. అతడు రాజజ్ఞానం లేదు, యుద్ధ జ్ఞానం లేదు. తన తండ్రి దగ్గర ఉన్నప్పటికీ తన దగ్గర అంత జ్ఞానాన్ని సంపాదించుకున్న జ్ఞానం లేదు. కానీ అబియా ఆ యొక్క యారోబాము కంటే చాలా జ్ఞానములో తక్కువవాడు. యుద్ధ జ్ఞానం తక్కువ, రాజజ్ఞానం తక్కువ, యుద్ధ నైపుణ్యం తక్కువ, యుద్ధ నీతి తక్కువ, యుద్ధ నైపుణ్యం లేదు, తనకి అనుభవం లేదు, అనుభవ జ్ఞానం తక్కువ. రెండవది, యారోబాము తన యొక్క దగ్గర ఉన్నటువంటి 10 గోత్రాలలో ఉన్నటువంటి ప్రజలను పోగేసి 8 లక్షల మందిని యుద్ధానికి తీసుకెళ్ళాడు. ఎన్ని లక్షల మందిని? 8 లక్షల మందిని. అబియా దగ్గర 2 గోత్రాలే ఉన్నారు. ఆ 2 గోత్రాలలో 4 లక్షల మందిని సైన్యాన్ని తీసి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అబియా కంటే యారోబాము రెండవ రీతిలో ఏ విషయంలో గొప్పవాడండి? ఏ విషయంలో గొప్పవాడు?
సైనిక బలములో గొప్పవాడు, సైనిక బలములో గొప్పవాడు, ఖండ బలంలో గొప్పవాడు అయ్యాడు. ఇంకొంచెం మనం జ్ఞాపకం చేసుకుంటే యారోబాముకి 10 గోత్రాలు వెనకాల ఉన్నాయి, అబియాకు 2 గోత్రాలు ఉన్నాయి. అనగా స్థాన బలములో కూడా జనబలములో కూడా యారోబామే గొప్పవాడు, ఆ యొక్క అబియా చిన్నవాడు. 2 గోత్రాలు మాత్రమే తన వెనకాల నిలబడతా ఉన్నాయి. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు యారోబాము తన యొక్క సహోదరుడైనటువంటి అబియా మీదకి పోరాటం చేయడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు యారోబాము అబియా, ఇప్పుడు యూదా దేశము ఇశ్రాయేలు దేశము దెబ్బలాడుకుంటున్నప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే వాళ్ళిద్దరికి ఏమవుతారండి? వాళ్ళిద్దరు ఎవరండి? వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా. వాళ్ళిద్దరు అన్నదమ్ములు బిడ్డలే. వారిద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు, అబ్రహాము సంతానంగా పిలబడుతున్న వారు, ఒకే రక్తంలో కలిసి పుట్టినటువంటి వారు, ఒకే రక్త సంబంధికులుగా ఉండవలసినటువంటి వారు. 2 దేశాలుగా విడిపోవడమే కాకుండా ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పోరాటాలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవడానికి పూనుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధానికి చేయడానికి వచ్చిన వాడు యారోబామా లేకపోతే ఈ అబియా వచ్చాడా? యారోబామే అబియా మీదకి వచ్చాడు. యారోబాము ఎందుకు అబియా మీదకి వచ్చాడంటే యారోబాము అబియాలు ఒకే కుటుంబానికి చెందిన వారైనప్పటికీ వీరిలో యారోబాములో దేవుని యందు భయభక్తులు లేవు, దేవుని ఎట్లా విధులను అనుసరించేటువంటి జ్ఞానం లేదు, దేవుని పట్ల జ్ఞానం లేదు, దైవిక జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేదు, దైవిక ప్రేమ లేదు. కనుక తన సహోదరుల మీద దెబ్బలాడడానికి, తన సహోదరుడితో పోరాడడానికి వెళ్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రోజుల్లో కూడా చాలామంది అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు కొట్టుకునేవారు, తిట్టుకునేవారు, పోట్లాడుకునేవారు, అన్నదమ్ములను మోసం చేసేవారు చాలామంది ఉంటున్నారు. ఎందుకంటే అంటే వీరిలో దైవికమైనటువంటి ప్రేమ తక్కువైపోతూ ఉంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ పోరాడుకోవడానికి వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఉండవలసిన వారు. 2 దేశాలుగా ఉన్నప్పటికీ వాళ్ళలో ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే వాళ్ళలో సంతోషము, సమాధానము, సుభిక్షత ఉండదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో 133వ సంకీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. అన్నదమ్ముల మధ్యన ఐక్యత ఉండాలి, అక్క చెల్లెళ్ళ మధ్యన ఐక్యత ఉండాలి, ఒక కుటుంబీకుల మధ్యన ఐక్యత ఉండాలి. అన్నదమ్ములు ఐక్యత కలిగి ఉంటే అది ఆశీర్వాదములకు దారి తీస్తుంది, అది ఆనందానికి దారి తీస్తుంది, అది సమాధానానికి దారి తీస్తుంది, కుటుంబంలో సుభిక్షతకు దారి తీస్తుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకనే వీళ్ళిద్దరిలో ఐక్యత లేదు కనుకనే అష్షూరులో వచ్చి ఒకరు తీసుకెళ్ళిపోయారు, తర్వాత వచ్చి బబులోను వచ్చి మరొకరిని తీసుకెళ్ళిపోయారు. కానీ వీళ్ళిద్దరు ఐక్యతగా ఉంటే అష్షూరీయులే ఇశ్రాయేలు మీద చేతెత్తడానికి భయపడేవారు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యారోబాము అబియాలు ఎదురెదురుగా నిలబడ్డారు. యారోబాము దగ్గర 8 లక్షల మంది సైన్యం ఉన్నారు, అబియా దగ్గర 4 లక్షలు మాత్రమే ఉన్నారు. యారోబాము అప్పటికే 18 సంవత్సరాలుగా రాజరికం చేస్తున్నటువంటి రాజజ్ఞానం కలిగిన వాడు, యుద్ధాలు చేస్తూ యుద్ధ నైపుణ్యం కలిగి, యుద్ధ జ్ఞానం కలిగి, చాలా ఉన్నతమైన అనుభవాలతో అక్కడ నిలబడ్డాడు. అబియా జ్ఞానం తక్కువ, అనుభవం తక్కువ, శక్తి తక్కువ, వెనుక ఉన్నటువంటి జనబలము తక్కువ, ధనబలము తక్కువ, జ్ఞానబలం తక్కువ, అన్నిటికీ మించి అతడు చాలా చిన్నవాడు. అప్పటికే యారోబాము చాలా ధనవంతుడిగాను, బలవంతుడిగాను, జ్ఞానవంతుడిగాను ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరు నిలబడిన తర్వాత అబియా అంటున్నాడు యారోబాముతో, ఇశ్రాయేలులారా మీరు మాతో పోరాటం చేయడానికి వస్తున్నారు, బాగానే ఉంది, మీరు మాతో దెబ్బలాడడానికి వస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ఓ విషయాన్ని గమనించాలి. దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 12వ వచనంలో చివరి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు వారులారా మీ పితరులైన దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయము పొందరు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అబియా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 12వ వచనంలో, ఇశ్రాయేలు వారులారా మీ పితరులైన దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయము పొందరు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అబియా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 12వ వచనంలో, ఇశ్రాయేలు వారులారా మీ పితరులైన దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయము పొందరు. హల్లెలూయా.
ఇశ్రాయేలులారా, మీరు మా మీద యుద్ధానికి వస్తున్నారు, బాగానే ఉంది. మీరు యుద్ధము చేసినప్పటికీ మీరు జయము పొందరు. మీరు ఎంత పోరాటం చేసినా మీరు జయము పొందరు. మీరు ఎంత పోరాటం చేసినా, మీరు మాకంటే ధనంలో గొప్పవారైనా, మీరు మాకంటే జ్ఞానంలో గొప్పవారైనా, మాకంటే మీరు సైనిక బలంలో గొప్పవారైనా, మీరు మాతో యుద్ధం చేస్తే మీరు గెలవరా. అభియాకి ధైర్యంతో మాట్లాడుతున్నాడు, మీరు గెలవరు. కానీ మనం ఏం చేస్తాం? మన శత్రువు మనకంటే బలవంతుడైతే, మనకంటే జ్ఞానవంతుడైతే, మనకంటే తెలివైన వాడైతే మనం అంటామంటే అయ్యా మేము వాడి మీద గెలవలేమేమో, వాడిని మనం జయించలేమో, ఆ కేసులో మనం పోరాడలేమేమో, ఆ గొడవలో మనం జయం పొందలేమేమో, లేదా ఆ విషయంలో మనం చేయలేమేమో, ఆ కార్యాన్ని మేము తలపెట్టలేమేమో, ఆ కార్యాన్ని మేము పూర్తి చేయలేమేమో, లేదా మనల్ని మనం బలహీనులుగా, మనల్ని మనం శక్తిహీనులుగా, మనమే దిగజార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అభియా అంటున్నాడు, నేను నీకంటే బలవంతుణ్ణి, నేను నీకంటే శక్తిమంతుణ్ణి, నేను నీకంటే యోగ్యమైన వాడిని, నేను నీకంటే గొప్పవాడిని, నీవు నా మీద జయాన్ని పొందలేవు. యారోబాముకి మతిపోతుంది. ఏంట్రా 8 లక్షల మందిని కూర్చోబెట్టి నిలబెట్టి యుద్ధానికి రెడీ అయితే నువ్వు నన్ను జయించలేమంటున్నాడు అభియా. ఇతనికంటే నేను 18 సంవత్సరాలు జ్ఞానం కలిగిన అనుభవంతో నేనున్నాను, అయినా మీరు నన్ను గెలవలేరంటున్నాడా? హలో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామర్థ్యత? జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళిద్దరికి యుద్ధం జరిగిందండి. యుద్ధం జరిగితే ఏమైందో తెలుసా? ఇశ్రాయేలీయులు అభియా ఎదుట నిలవలేకుండా పారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత హెచ్చరించినా యారోబాము వినలేదో. యారోబాము యొక్క గర్వం ఏమిటంటే, నా దగ్గర 8 లక్షల మంది ఉన్నారు, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర నైపుణ్యం ఉంది, నా దగ్గర అనుభవం ఉందని అభియా మీదకి వెళ్ళాడు. అభియా హెచ్చరిస్తున్నాడు, నా జోలికి రావద్దు అని. తన యొక్క గర్వాన్ని, తన యొక్క ధనాన్ని, తన యొక్క బలాన్ని అతిశయంగా చేసుకుని వెళ్ళాడు. 5 లక్షల మందిని యోధావారు ఇశ్రాయేలుని హతమందించారు. ఆ యుద్ధంలో 5 లక్షల మంది ఇశ్రాయేలులు ఒకే రోజు కూల్చబడ్డారు. అభియా ఎదుట యారోబాము పారిపోయాడు. అభియా ఉన్నంత కాలం యారోబాము లేవలేకపోయాడు. అభియా ఉన్నంత కాలం యారోబాము యొక్క సైన్యము లేవలేకపోయింది, బలం పొందలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు అభియాకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అభియాకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అభియాకి ఇంత అతిశయం ఎక్కడి నుంచి వచ్చింది? అభియా వెనుక ఉన్న బలం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. బలహీనుడైనప్పటికీ నేను బలవంతునని చెప్పడానికి గల కారణం ఏంటి? శక్తిహీనుడైనప్పటికీ నేను శక్తిమంతునని చెప్పడానికి గల కారణం ఏంటి? అతడు గెలవడానికి, జయం పొందడానికి అవకాశాలు ఏమాత్రం లేకపోయినా నేను జయము పొందుతాను అని చెప్పడానికి గల కారణం ఏంటి? ఒక బలమైనటువంటి యుద్ధశూరుడు మన ఎదుట నిలబడితే, ఒక బలమైనటువంటి కండలు తిరిగిన వాడు మన ఎదుట నిలబడితే, రాయ్ నా జోలికి రావు, నువ్వు చచ్చిపోతావు అన్నావు అనుకోండి, చూసినోడికి ఎలా ఉంటుంది? నవ్వుకుంటారు కదండి. చూసిన నవ్వుకుంటారు. బలంగా ఉన్నవాడు మన ఎదురుకుండా నిలబడితే మనం వాడి దగ్గరికి వెళ్ళి, రాయ్ నా జోలికి రాకు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు అనుకోండి, అసలు చూసినోడికి నవ్వుకుంటే వాళ్ళకి, వాడికి కూడా నవ్వులాటగా ఉంటుంది. గొలియాతును చూసినటువంటి దావీదును చూసిన గొలియాతు కూడా అట్లా కట్టున్నాడు. ఈయనవర్రా కర్ర పొల్లట్టుకు వస్తున్నాడు దగ్గరికి. నేను కుక్కను అనుకున్నాడు, కుక్క పిల్లలు అనుకుంటున్నాడా? అదండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి అభియాకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి? అభియా ఎందుకు అంత అతిశయపడుతున్నాడు? ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు? అతని శక్తిని చూసా, అతని బలాన్ని చూసా అంటే అతని వెనకాల ఏదో ఒక కారణము ఉండి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఈ కారణం ఏంటో తెలుసుకుని ఆ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు బలహీనుడు అయినా నీవే జయము పొందుతావు. అభియా వెనుక ఉన్న అతిశయ కారణం అని నువ్వు గుర్తించగలిగితే, అది నువ్వు కూడా కలిగి ఉండగలిగితే, ఈరోజు నువ్వు ఎంత శక్తిహీనుడు అయినా నీ జీవితంలో జయము నీదే. హల్లెలూయా. విజయము నిన్ను వరిస్తూ ఉంది. నీవే జయము పొందుతావు. నీ తల పైకెత్తబడుతుంది, నీ కన్నీరు తుడబడుతుంది, నీ ఉన్నతమైన స్థితిలో ఉంటావు, నీ అందరికంటే ఉన్నతమైన విజయశీలుడిగా ఉంటావు. ఆమేన్. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎదురుగున్న శక్తి, నీవు ఎదుర్కొన్నటువంటి ధన బలాన్ని చూడొద్దు, నీ ఎదుర్కొన్నటువంటి శక్తి పని యొక్క భారాన్ని చూడొద్దు, నీ ఎదుర్కొన్న వాని యొక్క ధన బలాన్ని చూడొద్దు, వారి జ్ఞాన బలాన్ని చూడొద్దు. అభియా వెనుక ఉన్న దానిని మన ఎదురుగా ఉన్నదో లేదో చూసుకుంటే మనమే గనులుగా ఉండగలుగుతాం.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబీయా వెనుక ఉన్న కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. అబీయా ఎందుకు అంత అతిశయపడుతున్నాడు? అబీయా ఎందుకు అంత గర్వంగా ఉండగలిగాడు? అబీయా అంత ధైర్యంగా ఉండడానికి గల కారణాలు ఏంటో ఈరోజు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 4 కారణాలు ఉన్నాయి. చాలా తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా 13వ అధ్యాయం 10వ వచనం, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబీయా చెప్తున్నాడు, అయా ఇశ్రాయేలులారా మా జోలికి రావద్దా. కారణం ఏంటో తెలుసా? యెహోవాయే మాకు దేవుడుగా. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి వీళ్ళ దేవుడు? ఎవరట? యెహోవాయే దేవుడిగా ఉన్నాడు. అందుకనే 144వ కీర్తన చివరి వచనములో చివరి మాటలు అంటాడు, యెహోవాను దేవుడుగా కలిగి ఉన్న జనులు ధన్యులు. హల్లెలూయా. ఎవరు ధన్యులు అంటండి? యెహోవాను దేవుడిగా కలిగి ఉన్న జనులు ధన్యులు. యెహోవాను దేవుడిగా కలిగి ఉన్నవారు ధన్యులు. ఎందుకు ధన్యులు తెలుసా? వారి దేవుడైన యెహోవా సర్వశక్తి మంతుడైన దేవుడు. ఆయన దేవుడైన యెహోవా ఆయన నోటి మాటల చేత సమస్తమైన వాటన్నిటిని కలుగజేసిన వాడు. ఆమేన్. ఆయన నోటి మాట చేత సమస్తమైన కార్యములన్నిటినీ చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము దేవుడిని యెహోవాను మేము దేవునిగా కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వారిని మేము దేవుడిగా లేము. మేము ఈ లోకంలో ఉన్న వాటిని మేము దేవుడికి ఎన్నుకోలేదు. ఈ లోకంలో ప్రకృతిని మేము దేవుడిగా ఎన్నుకోలేదు. ఈ ప్రకృతిని తయారు చేసిన దేవుణ్ణి మేము దేవుడికి కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మేము దేవునిగా ఎన్నుకోవట్లేదు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మేము దేవుడిగా కలిగి ఉన్నాం. ఆయన ఎప్పుడైతే మేము దేవుణ్ణి యెహోవాను దేవునికి కలిగి ఉన్నామని చెప్పాడో మనకు అర్థమై యారోబాముకి అర్థం అవ్వాలి. ఏంటో తెలుసా? దేవుడని యెహోవా ఎవడు అర్థం కావాలి. యెహోవా అంటే ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సైన్యములకు అధిపతి అయిన యెహోవా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఇశ్రాయేలు యాత్రలో వారికి తోడైండి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఉండి వారిని నడిపించిన దేవుడు. ఐగుప్తీయులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు మీద ఐగుప్తులు తిరగబాటు చేస్తున్నప్పుడు వడగంటలను కురిపించి ఐగుప్తులను నాశనం చేసినటువంటి దేవుడు. ఇశ్రాయేలు పక్షముగా ఉండి దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినటువంటి దేవుడు. ఇశ్రాయేలు పక్షముగా ఉండి దేవుడు మారా జలమును మధురముగా మార్చిన దేవుడు. 20 లక్షల మందికి ఆకలితో ఉంటే ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆహారం ఆకాశం చూస్తున్నటువంటి ఆహారము వీరి తినడానికి సప్పగా ఉందయ్యా, మేము ఈ ఆహారాన్ని తినలేకపోతున్నాం అంటే ఆయన సముద్రంలో నుంచి గాలిని వీవింపజేసి గాలిని ఆజ్ఞాపించి సముద్రంలో నుండి పురేళ్లను ఇశ్రాయేలులకు పంపించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఇశ్రాయేలులు దాహం అని అనుకుంటుంటే అయ్యా మాకు త్రాగడానికి నీళ్ళు లేవు అంటే ఆయన బండను చీల్చి బండ నుండి 20 లక్షల మంది త్రాగడానికి అవసరమైన కొన్ని వేల లీటర్ల నీళ్లను, కొన్ని వేల క్యూసెక్ల నీళ్లను ఆయన ఇశ్రాయేలులకు అనుగ్రహించినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలులు యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన సూర్యచంద్ర నక్షత్రాదులను కదలకుండా భూమి తిరగకుండా ఆపినటువంటి దేవుడు. హల్లెలూయా. తాను దేవుడిగా కలిగి ఉన్న ప్రజల పక్షాన నిలబడి అద్భుతాలు చేసి ప్రకృతిని సాధించి ప్రకృతి కార్యాలు సిద్ధపరిచి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క పంచభూతాలను స్వాధీనపరుచుకుని తన ప్రజలకు అనుకూలంగా మార్చిన దేవుడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తన ప్రజల కొరకు ప్రకృతిని వాడుకుని ప్రకృతి ద్వారా ఇశ్రాయేలు పక్షమును నిలబడి ఇశ్రాయేలుకు జయమును అనుగ్రహించినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఒంటరిగా నిలబడగా గొల్లియాతును పడగొట్టడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏ కార్యమునైనా చేయుటకు సమర్థుడు. ఎలాంటి కార్యమునైనా జరిగించుటకు ఆయన
సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబీయా తనను బట్టి అతిశయపడడం లేదు, తన దగ్గర ఉన్న గుర్రాలను బట్టి అతిశయించడం లేదు, తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని బట్టి అతిశయించడం లేదు, కానీ తాను కలిగి ఉన్న దేవుని యెహోవాను బట్టి అతిశయిస్తున్నాడు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, కొందరు గుర్రములు బట్టి అతిశయించారట, కొంతమంది ఏమో తనకున్న సైన్యాన్ని బట్టి అతిశయపడతారంట, కొంతమంది ఏమో తనకున్న ధనాన్ని బట్టి అతిశయపడతారట. దావీదు అంటాడు, నేనైతే యెహోవాను బట్టి అతిశయపడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబీయా అతిశయపడడానికి, అబీయా అంత ధైర్యంగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దేవుడని యెహోవాను అతడు దేవుడిగా కలిగి ఉన్నాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి అతడు తండ్రిగా కలిగి ఉన్నాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి అతడు దేవునిగా కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు అతని పక్షముగా నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి కారణం అబీయా సంతోషించడానికి, అబీయా ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నేను కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఇలాంటి ధైర్యాన్ని కలిగి ఉంటే, ఈరోజు నువ్వు ఇలాంటి ధైర్యాన్ని కలిగి ఉండి, దేవాది దేవుడు నాకున్నాడు, సర్వ సృష్టికర్తైన దేవుడు నాకున్నాడు, సర్వ సృష్టికర్తైన దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడని ఆయన మీద విశ్వాసంతో ఉండగలిగితే, నీ ఎదురుగా ఉన్న ప్రతి కార్యాన్ని ఆయన నీ కొరకు సఫలం చేయగలడు. ఆయన దేవునిగా, ఆ దేవుణ్ణి యెహోవాను నువ్వు దేవునిగా కలిగి ఉంటే, సర్వశక్తులైన దేవుని నువ్వు దేవునిగా కలిగి ఉంటే, నీ ఎదురుగున్న ప్రతి శ్రమలన్నిటినీ ఆయన నీకు సంతోషకారణంగా మార్చగలడు. ఆమేన్. నీ ఎదురున్న ప్రతి కార్యభారాన్ని ఆయన సుసాధ్యము చేయగలడు. నమ్మితున్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నమ్మిన వారు, మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎల్ షడై నామం కలిగిన వాడు, మనం నమ్ముకున్న దేవుడు ఆయన సమస్త కార్యాలు మన కొరకు సమకూడి జరిగించగలిగిన వాడని నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. బిగ్గరగా చప్పలు కొడుతూ సర్వశక్తుడైన దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యారోబాము తన దగ్గర ఉన్నటువంటి 8 లక్షల మందిని చూసి అతిశయపడతా ఉన్నాడు. అబీయా ఎవరిని బట్టి అతిశయపడుతున్నాడండి? సర్వ సైన్యములకు అధిపతి అయిన యెహోవాను చూసి అతిశయపడతా ఉన్నాడు. ఇక రెండవది అబీయా అతిశయపడడానికి, అబీయా ధైర్యంగా ఉండడానికి రెండవ కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం రెండవ మాట, మేము ఆయనను విసర్జించిన వారము కాము. మొదటిది, మేము యెహోవాను దేవుడిగా కలిగి ఉన్నాము. రెండవది, మేము ఆయన్ని విసర్జించలేదు. ఎలా విసర్జించలేదు? 11వ వచనంలో చివరి మాటలు అంటున్నాడు, మేము మా దేవుడని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము. హల్లెలూయా. మేము దేవుడిగా కలిగి ఉండడమే కాదు, సర్వోన్నతుడైన దేవుణ్ణి మేము దేవునిగా కలిగి ఉండడమే కాదు, మేము ఆయన మాకు పెట్టిన విధులను బట్టి జీవిస్తూ ఉన్నాము. ఇది కొంచెం కఠినమైనటువంటి మాట కదండి, కొంచెం ఆలోచించదగినటువంటి మాట. మనందరూ దేవుని యెహోవాను దేవునిగా కలిగి ఉన్నాం, సర్వోన్నతుడైన దేవుని మనం దేవునిగా కలిగి ఉన్నాం, బాగానే ఉంది. సర్వోన్నతుడైన దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావు, బాగానే ఉంది. సర్వోన్నతుడైన దేవుని నువ్వు దేవునిగా కలిగి ఉన్నావు, బాగానే ఉంది. రక్షణ పొందో బాగానే ఉంది, బాప్తిసం పొందో బాగానే ఉంది, మందిరంలో ఉన్న బాగానే ఉంది. మరి నువ్వు ఆయన విధులను బట్టి నడుస్తున్నావా? ఆయన విధులను అనుసరించి జీవిస్తున్నావా? ఆయన పెట్టిన క్రమమును అనుసరించి నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆయన పెట్టిన క్రమమును అనుసరించి నీ జీవితాన్ని నువ్వు నడిపిస్తూ ఉన్నావా?